కౌలు రైతులు కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలో కౌలు రైతులకు పంట సాగు హక్కుదారు కార్డులు ఇప్పటికీ వరకు అందలేదు. సాంకేతిక సమస్యల కారణంగా సీసీఆర్సీ కార్డుల జారీలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో తమకు అందాల్సిన పథకాలు రావట్లేదని, రాయితీలు దూరమవుతున్నాయని కౌలు రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రతి రైతుకు ఉండాల్సిన సీసీఆర్సీ కార్డు కాలపరిమితి 11 నెలలు ఉంటుంది. అది పూర్తయిన వెంటనే పునరుద్ధరించుకోవాలి, లేదంటే ప్రభుత్వ గుర్తింపును కోల్పోయినట్లవుతుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదరణ దక్కటం లేదని కౌలు రైతులు చెబుతూ ఉన్నారు. భూ యజమానుల దగ్గర నుండి పంట కౌలుకు తీసుకుని సంవత్సరం గడిచాక పంట పండినా పండకపోయినా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన చెందుతూ ఉన్నారు. అతివృష్టి అనావృష్టి వచ్చి పంట నష్టపోతే ఏ ప్రభుత్వం తమను ఆదుకోలేదని రైతులు మదనపడుతున్నారు. తమను ఏ ఒక్కరైనా కనికరించి సాయం చేసినా ఆత్మహత్యలు, ఆకలి మంటలు తగ్గుతాయనే భావన వ్యక్తం చేశారు. పంట సాగు గుర్తింపు కార్డు ద్వారా ఆయన తమ కష్టాలు గట్టెక్కించాలని రైతులు వేడుకుంటున్నారు. నేను ఈ ఏరియాలో ఒక 5-6 ఎకరాలు కౌలుకి తీసుకొని పండిస్తుంటాను. కానీ ప్రభుత్వం నుండి కౌలు రైతులకి ఎటువంటి ఆదరణ లేదు. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు కూడా లేకపోవడం వల్ల కౌలు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మేము యాజమాన్యాల దగ్గర కౌలుకి తీసుకునేటప్పుడు సంవత్సరం అయ్యాక పంట పండినా పండకపోయినా కౌలు రైతులు యజమానికి డబ్బులు కట్టవలసిన పరిస్థితి ఉంది. కానీ తుఫాన్లు వచ్చేటప్పుడు కానీ, పంటలు వర్షాలు లేక ఎండిపోయినప్పుడు కానీ, అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఏది జరిగినప్పుడు కూడా ఫస్ట్ మోసపోయేది కౌలు రైతు. దాన్ని గవర్నమెంట్ ఏ రకంగా ఆదుకోవడం లేదు. దయచేసి ఈ గవర్నమెంట్ మా కౌలు రైతును ఆదుకోవాలి. మా కౌలు రైతులను ఆదుకుంటే మా ఈ ఆకలి మంటలు తగ్గుతాయి, ఆత్మహత్యలు తగ్గుతాయి. వానర్లకి ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎకరాకి ఎంత అంటారు, మేము ఎకరాకి ఎంత తీసుకుంటాం. పండినా ఎండినా వానర్కి ఇవ్వాల్సిన డబ్బులు మేము ఇవ్వాలి. ఈ పెట్టుబడులు పెట్టలేక, వానర్లకి డబ్బులు ఇవ్వలేక, ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సహాయం లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. పండితే పర్లేదు, అంతో ఎంతో కుటుంబ సభ్యులందరూ కొద్దిగా తిని సంతోషంగా ఉంటాం. కానీ అతివృష్టి అనావృష్టి, వరదలు వచ్చినప్పుడు, గాలులు వచ్చినప్పుడు, చేతికి పంట వచ్చే టైంలో తుఫాన్లు వచ్చి పంట నాశనం అయిపోయినప్పుడు మమ్మల్ని ఆదుకోవడానికి ఏ గవర్నమెంట్ కూడా ముందుకు రావడం లేదు. అందుకు దయచేసి ఈ గవర్నమెంటు మా కౌలు రైతులందరికీ ఒక గుర్తింపు కార్డు ఇస్తే ఇటువంటి విపత్తు వచ్చేటప్పుడు మాకు ఆర్థికంగా కొంత సాయం చేస్తే మా కుటుంబాలన్నీ కనీసం కడుపు నిండా తిండి తినడానికైనా ఆ ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందుకోసం ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు దయచేసి మా కౌలు రైతుల్ని ఆదుకోవాలని, మాకు ఒక గుర్తింపు కార్డు కలిగించాలని మేము కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం 9,800 మందికి సీసీఆర్సీ కార్డులను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. గతంలో ఇచ్చిన కార్డులను రెన్యువల్ చేయడానికే ప్రభుత్వం పరిమితవుతోంది. ఇప్పటి వరకు 523 మంది కౌలు రైతులకు సంబంధించిన కార్డులను రెన్యువల్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో పంట సాగు హక్కుదారుల చట్టం 2019ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం కౌలు రైతు గుర్తింపు కార్డు పొందాలంటే భూ యజమాని రాతపూర్వక అగ్రిమెంట్ తీసుకోవాలి. అధిక శాతం మంది భూ యజమానులు ససేమిరా అంటూ ఉన్నారు. దీంతో కౌలు రైతులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము కౌలు రైతుగా చేస్తున్నాం, 3 ఎకరాల పొలం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి అధికారులు కూడా మాకు వచ్చి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. రేపు పొద్దున్న ఏమైనా విపత్తులు జరిగినా, ఏవి జరిగినా పంట నష్టం డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మా అకౌంట్కి ఇవ్వాలంటే మేము వాళ్ళందరూ చుట్టూ తిరగవలసి వస్తుందండి. అదే మాకు ప్రత్యేకించి గుర్తింపు కార్డులు ఇస్తే మాకు రైతు తాలూకు విపత్తులో వచ్చే పంట నష్టం కానీ, బీమా కానీ ఏది కానీ మా అకౌంట్లో పడితే మాకు అది మంచి జరుగుతుందండి. ఇంతవరకు ఎటువంటి అధికారులు ఇవ్వలేదు, ఇవ్వాలని తక్షణం కోరుకుంటున్నామండి. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఉంటే అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం అందుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో తమ పంటలను నేరుగా విక్రయించుకోవచ్చు. బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే వారికి నష్టపరిహారం, బీమా సదుపాయం అందుతుంది. ఎరువులు, విత్తనాలపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు సైతం వర్తిస్తాయి. ప్రభుత్వం ఈ సంవత్సరమైన వెంటనే కార్డులు ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శిని. ఈరోజు జిల్లాలో కౌలు కార్డులు ఇచ్చే దానిలో చాలా ప్రభుత్వ యంత్రాంగం లోపం ఉంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది.
జిల్లాలో 4,47,000 ఎకరాల వరకు ఖరీఫ్ అవుతుందని అంటారు. కానీ వాస్తవ సాగులో అయితే 5 లక్షల పైదాటి ఎకరాల వరకు ఖరీఫ్ సాగు అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ జిల్లాకి ఇప్పటి వరకు 630 కార్డుల వరకు ఇచ్చారు. టార్గెట్ కూడా 9,800 పెట్టుకున్నారు. ఆ టార్గెట్ కూడా మించని పరిస్థితి ఉంది. వాస్తవంగా ఇక్కడ జిల్లాలో కౌలు కార్డులు ఇవ్వాలని అనుకుంటే రెవెన్యూ యంత్రాంగం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ ఓన్లీ వ్యవసాయ శాఖకు వదిలేసి వ్యవసాయ శాఖ మీద పెట్టి మిగతాది ఇవ్వడం మానేస్తున్నారు. ఇందులో అసలు 2019లో తెచ్చిన చట్టమే కౌలు రైతులకి నష్టదాయకమైన చట్టం. 2019లో CCR కార్డ్స్ తీసుకొస్తామని చెప్పే కౌలుదారి చట్టంలో భూ యజమాని సంతకం కంపల్సరీ ఉండాలని చెప్పేసి అన్న తర్వాతే తప్ప భూ యజమాని సంతకం పెట్టకపోతే లేదు. భూ యజమాని సంతకం కంపల్సరీ పెట్టాలని అనుకుంటే లేదు. ఆ చట్టం ద్వారా వచ్చేది అంతకుముందు 2011 చట్టం అయితే కొంత బెదిరించైనా చేసేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇందులో అది అవకాశం లేదు. అంతకుముందు ఉండే 1956 చట్టం అలాగే 2011 చట్టాన్ని కూడా ఈ చట్టం వచ్చిన తర్వాత రద్దు చేశారు. 2011 చట్టం ఎందుకు అందులో అయితే ఈ లింక్ లేదు, అది భూ యజమాని సంతకం లేదు కనుక అది రకంగా పనికిరాదు. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా ఇప్పుడు భూ యజమాని సంతకం లేకుండా పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. మొన్న ఈ నెల 11న CCRC ఆఫీస్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. ఆయన అంగీకరించారు. అంతేందుకు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న వ్యవసాయ దేవాలయం భూములు కూడాను ప్రభుత్వం ఇవ్వడం మానేసింది. కొన్ని దేవాలయం భూముల తాలూకు రైతులకు ఇచ్చినా సరే వాళ్ళ టార్గెట్ చేరిపోదురు. దేవాలయం రైతులకు కూడా ఇవ్వడం లేదు. అలాగే దేవాలయం రైతులకు చాలా మందికి అసలు పెట్టుకునే ఇవ్వడం లేదు. ఈవో సంతకం పెట్టాలంటారు. మన అరసవేల్లో ఈవో సంతకం పెట్టడం లేదు. ఈవో తన భూమిగా ఫీల్ అవుతూ సంతకం పెట్టడం లేదు. ఈవో సంతకం పెట్టడానికి ఏమైందని నాకు అర్థం లేదు. దీని మీద కూడాను ప్రభుత్వం దేవాలయ ఈవోల మీద కూడాను నిరంతరం లేకపోతే ఎందుకు ఇలాంటిది? ఇది చట్టం అసలు వాస్తవంగా ఏంటని అనుకుంటే ఇక్కడ కౌలుదారులకు అంటున్న శాపము ప్రజాప్రతినిధులు సార్. అసలు ప్రజాప్రతినిధులు చేసిన చట్టాన్ని ప్రజాప్రతినిధులు అమలు చేయడం లేదు. మేము ఈ చట్టాన్ని మార్చాలని చెప్పేసి అంటే మన బొగ్గు లక్ష్మణరావు దగ్గరికి ఇచ్చేస్తే ఆయనే దీని చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. మరి అట్లాంటప్పుడు బొగ్గు రమణమూర్తి గారు అట్లాంటిది మరి ఎవరు చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు? ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ముందుగా వస్తే ఇది ఎవరైనా ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ప్రజాప్రతినిధులే ఈ చట్టానికి అడ్డుపడుతున్నారు. అసలు కౌలుదారులకు నష్టమంతేనో ప్రజాప్రతినిధుల వల్లనే. ఇది ప్రభుత్వం సరిచేసుకోవాలి. ప్రజాప్రతినిధులు ముందుగా ప్రజాప్రతినిధుల తాలూకు భూముల్ని సంతకం పెట్టి ముందు ఇవ్వాలి. వీళ్ళు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శం అనేది లేకుండా ఉంది. అందుకోసమే ప్రజాప్రతినిధులు మొత్తం ఏదైనా సరే వాళ్ళు మాత్రం ఈ చట్టాన్ని అమలు చేయడానికి ముందుగా పూనుకుంటే తర్వాత అధికారులందరూ కూడా ఈజీగా చేయడం అవుతుంది. అది చేయడం పోవడం వలన ఇక్కడ జిల్లాలో కౌలు రైతులందరూ నష్టపోతున్నారు.